హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? అందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు. మేము పూజ అయితే ఇలా చేసుకున్నాం ఫ్రెండ్స్. మీరు ఎలా చేసుకున్నారో కామెంట్లో కామెంట్ చేయండి. దేవుని కోసం ప్రసాదం దద్దోజనం, సేమియా, వెన్న అండ్ బొబ్బట్లు, ఒక కొబ్బరికాయ కొట్టాం. దేవుడు ఎలాంటి అడుగులు వేసుకుంటాం మా ఇంట్లోకి వస్తున్నాడు చూడండి. మా పిల్లలు అమ్మ నేను కృష్ణునే కదా నా ఎంత అడుగులు అంటే అలా పెద్ద పెద్ద అడుగులు వేసేసాను ఫ్రెండ్స్. కొందరు చాలా చిన్నవి వేసుకుంటారు, నేనైతే వేసాను మా పిల్లల ఇష్టం మేరకు. ఇదైతే కృష్ణుడు నడుచుకుంటూ మా పూజా మందిరంలోకి ప్రవేశించాడు ఫ్రెండ్స్. ఇది తర్వాత మా కృష్ణుళ్ళిద్దరిని చూసేయండి, మా పెద్ద కన్నయ్య చిన్న కన్నయ్య వీళ్ళిద్దరూ కూడా దేవుడికి దండం పెట్టేసుకున్నారు. మా పూజ అయ్యాక గుళ్ళోకి పలహారం దద్దోజనం చేశాను ఫ్రెండ్స్. అది పట్టుకుని గుళ్ళోకి అయితే వెళ్తాం. గుళ్ళోకి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఈయనే మా ఊరు కృష్ణయ్య. మా ఊరు గుళ్ళో పూజలు వెళ్తాయన్నమాట. ఒక విశేషం అంటూ ఉంటుంది కృష్ణాష్టమి రోజున. మా ఊళ్ళో అది విశేషం ఏంటంటే పిల్లలు పుట్టిన వాళ్ళు కృష్ణాష్టమి రోజున ఇలాగ బాలంత్రాలాగా పూజ చేసుకుని కొంచెం తతంగం అయితే పెడతారు. చండిపెట్టిన ఒళ్ళో పెట్టి కృష్ణుడి బొమ్మను ఒళ్ళో పెట్టి చేస్తారన్నమాట. తర్వాత బెల్లం తులాభారం వేస్తారు, మొక్కుకుంటారు ఫ్రెండ్స్. శ్రీకృష్ణ తులాభారం వేస్తామని మొక్కుకుంటారన్నమాట. పిల్లలకి ఎక్కువ శాతం కృష్ణుడి గుడి కాడ తులాభారం అనేది జరుగుతుంది, బెల్లం తులాభారం. మా ఊరికి ఒక నమ్మకం ఫ్రెండ్స్ ఏంటంటే కృష్ణాష్టమి రోజున పిల్లలు పుట్టలేని వాళ్ళు కట్ట ఉంటారు కదా ఫ్రెండ్స్, వాళ్ళు అలా పీటల మీద కూర్చుని పూజ చేస్తారు, కృష్ణుని ఒళ్ళో పెట్టేస్తారు. చండబిడ్డ తల్లికి ఎలాగో పురుడేసి అదే నీళ్ళు వేసుకున్న మొదలు పురు వచ్చే వరకు మనం ఎలా ఉంటామో అదంతా తతంగం జరిపి పూజ అంటూ చేస్తారు ఫ్రెండ్స్. మళ్ళీ వచ్చే ఏడాదికి పిల్లలు పుడతారు. అది మా ఊరి నమ్మకం. పుట్టాక ఇలాగా తులాభారం అన్నది వేసుకుంటారు ఫ్రెండ్స్. శ్రీకృష్ణ పరమాత్మకు జై అంటారు ఫ్రెండ్స్. అది ఎక్కువ మా ఊర్లో, మా ఊరు ఫేమస్ అదే తండ్రి. శ్రీకృష్ణాత్మ పరమాత్మకి జై. కృష్ణ తులాభారం వేసేసాక పాపం పిల్లలు మామూలుగా మనం చూసుకున్న దానికన్నా దేవుడు తూకానికి వెళ్ళినప్పటికీ 1 కేజీయో 2 కేజీలు ఎగస్ట్రానే ఉంటారు ఫ్రెండ్స్. ఇది దేవుడు మన లాగుతాడే కొంచెం ఎగస్ట్రా. సరే ఫ్రెండ్స్, ఇంకేంటి చెప్పండి. మీ ఊరు సైడ్ కూడా ఇటువంటి ఆచారాలు ఉంటాయా? మా ఊర్లో అయితే ఇటువంటి ఆచారాలు ఉంటాయి ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, ఇంకేంటి మీరు పూజ ఎలా చేసుకున్నారు, ఎలా గడిపారు చెప్పండి ఫ్రెండ్స్. అలాగా ఎవరికి ఇష్టం వస్తే వాళ్ళు మొక్కుకుంటారన్నమాట. కృష్ణాష్టమి రోజున ఇలాగా తులాభారం వేస్తామని. ఇప్పుడు ఒకసారి మళ్ళీ కోరుకొండ ఏకాదశి అని ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్. ఆ రోజు కూడా ఇలా శ్రీకృష్ణ తులాభారం వేస్తారు, బెల్లం తులాభారం వేస్తారు. ప్రతి పిల్లలకి ఏంటి ఏజ్ లిమిట్ ఏజ్ అంటూ ఏముంది, చిన్నపిల్లలు కానీ ఒక 5-6 సంవత్సరాల వరకు అయితే బెల్లం తులాభారం వేస్తారు ఇక్కడ. సరే ఫ్రెండ్స్, తులాభారం అయితే ఇది శ్రీకృష్ణ పరమాత్మకు జై. మేము భోజనానికి రీచ్ అయిపోయాం. భోజనానికి వచ్చేసి అత్తేసరి ఇది వచ్చి కాయం ఫ్రెండ్స్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్.